అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు, డిప్రెషన్ లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల జీవితం అంటే అర్థం తెలిసిస్తుంది. వారి కోసమే బ్రతుకుతారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. ఈ రోజు వ్యవస్థను కొనసాగిస్తారు. మీరు కోరుకున్న విజయాన్ని అందుకుంటారు. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరుల కార్యాచరణలో మరి కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది. విద్యార్థులు ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలు నిర్వహిస్తారు. అందరినీ వెంట తీసుకుని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. వాహనానికి అనుకూలంగానే ఉంది. గోప్యత పైన శ్రద్ధ చూపడం జరుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. పనితీరులో విజృంభణ కనిపిస్తుంది. ఆరోగ్యంలో యోగా చేయటం వల్ల మెరుగ్గా ఉంటుంది. పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులను ఈ రోజు మీరు దూరంగా ఉంచాలి. మీరు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండాలి. మీ పదాలను ఎక్కువగా ఎవరితో పంచుకోకూడదు. ఈ రోజు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ రోజు అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగస్తులు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మరి ఈ రోజు మెరుగైన ఫలితం అందుకుంటారు. సంపాదన పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ ప్రదేశాల్లో ఉన్న సమస్యలు తొలగించబడడం కూడా మరి ఈ రోజు సాధ్యమవుతుంది. మీ ప్రసంగంపై సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు దుర్వినియోగ పదాలను అయితే పూర్తిగా నియంత్రించాలి. పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పెద్ద అవకాశం పని రంగంలో మీకు రాబోతుంది. సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సహాయం మీకు లభిస్తుంది. ఈ రోజు ప్రమోషన్ గురించి ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ గురించి ఒక వార్త అందుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే విజయం అందుకుంటారు. ఎక్కువగా ఫోన్లో కాలక్షేపం చేయకూడదు. భాగస్వామితోటి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు ఎవరైతే నూతనంగా వివాహం చేసుకున్నారో వారు అత్తమామల తరపు వారిని లబ్ధిని పొందగలుగుతారు. స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో నరదృష్టి పెట్టే అవకాశం కూడా ఉన్నది. అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మెడలో మీరు ఏడుముఖి రుద్రాక్షం ధరించండి. దాని కారణంగా మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. అడ్డంకులన్నీ తొలగించబడతాయి. తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. విజయం మీ వంత అవుతుంది. పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోండి. భావోద్వేగ విషయాల గురించి ఈ రోజు తెలవడం సాధ్యమవుతుంది. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. మానసిక సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని అరికట్టండి. ఆశ్చర్యం పొందటం మీ వంత అవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉండారు. ఈ రోజు ఉత్సాహం మీలో పెరిగిపోతుంది. కుటుంబంలో ఆనందం పెరిగిపోతుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ఈ రోజు సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో సంతోషమైన ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య పిల్లలతో సాయంత్రం పూట మంచి ప్రదేశానికి వెళ్లి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లి గడిపే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల్లో అనుసరణ ఉంటుంది. ఆనంద క్షణాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రవర్తనతోటి ఈ రోజు మెప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆనందం యొక్క క్షణాలు కూడా సృష్టించబడతాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. కుటుంబంలో ఉన్న ఒక సమస్య కూడా మీరు తొలగించుకోగలుగుతారు. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు, చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవ్వాలంటే ఈ రోజు బలమురి కుడివైపు తిరిగిన మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగిన మూలికలు తీసుకొని ఈ రెండు మూలికలను మీరు దారంతో గట్టిగా కట్టివేసి దగ్గరగా మీ ఇష్టదేవత విగ్రహం ఉంచి పూజించి ఆ తర్వాత మీరు కుడి చేతి కంకణానికి కనుక దారంతో కట్టుకున్నట్లయితే గనక మీకు నెగిటివిటీ తొలగించబడి విభేదాలు తొలగించబడతాయి. నరదృష్టి కారణంగా అవుతున్న గొడవలు అనేవి తొలగించబడి మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది. దాని కారణంగా గొడవలు కూడా వాటంతట అవి పరిష్కార దిశగా సాగిపోతాయి.
ప్రేమలో సులభంగా గెలవగలుగుతారు. ఇప్పటి వరకు ప్రేమలో పడని వారు కూడా ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి ప్రదర్శనలు చేస్తారు. సంబంధాల్లో మెరుగైన ప్రవర్తన కొనసాగిస్తారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. వ్యాపారం మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుంది. అనుకూలమైనటువంటి రోజుగా ఉంది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 11, లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో కనకదుర్గమ్మ ఆలయ దర్శనం చేసుకుంటే అలంకరణ వస్తువులను సమర్పించుట మరియు ఎరుపు రంగు గాజులను 7 మహిళలకు దానంగా ఇచ్చట కారణంగా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.